10 days మాత్రమే సమయం ఉంది. ఇదే ఇంకా అయిపోయింది కూడా, డిలీషన్స్కి ఆస్కారం లేదు. ఇదే ఓటర్లతో పోలింగ్ జరగాల్సిందే. ఈ ఓట్లు పడనివ్వం కదా మేము, బోగస్ ఓట్లు పడినవి పడనివ్వను. ఎట్లా? ఖచ్చితంగా అవసరమైతే ధర్నాకు నిరాహార దీక్ష కన్నా కూర్చొని అన్ని చోట్ల నేను సిఆర్పిఎఫ్ని మొత్తం పెట్టే వరకు లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఎంప్లాయీ కూడా ఈ వ్యవస్థలో ఉండడానికి వీలు లేదు అనే న్యాయం నేను తీసుకొస్తాను. సో సిఆర్పిఎఫ్ ని మొత్తం దించుతారు. నాట్ ఓన్లీ జస్ట్ సిఆర్పిఎఫ్, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో సహా ఎవరు కూడా వీళ్లకు లొంగే వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అనే న్యాయం ఇప్పించి. బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఏం చేస్తారు? ప్లస్ మీకు చాలా చోట్ల ఏజెంట్ లేకుండా ఉంటే ఎట్లా చేస్తారు? అంటే ఇంకోటి కూడా ఉంది. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్లై చేశాను. యూట్యూబర్స్ని, మీడియా వాళ్ళని, జర్నలిస్టులని, వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు ఈ మొత్తం మైనారిటీ పోలింగ్ బూత్స్ దగ్గర మీరు ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకూడదు? వాళ్ళు వచ్చి రిలే చేస్తారు కదా కంటిన్యూస్గా. దేశం ఏమొచ్చింది, ప్రపంచం అంతా చూస్తుంది ఏం జరుగుతుందో. అంటే వాళ్ళు ఏమని అన్నారంటే మేము ఇవ్వలేమిది, కానీ వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకుంటే మేము ఇస్తాము వాళ్ళకి అని అన్నారు. కాబట్టి మీ ద్వారా కూడా ఎంతోమంది యూట్యూబర్స్కి, మీడియా వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారి దగ్గర నుంచి మీరు పర్మిషన్స్ తీసుకోవచ్చు. మొత్తం యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు, యంగ్ డైనమిక్ అందరు యూట్యూబర్స్, ఈ దెబ్బకు మే 13వ తారీఖు జరిగే పోలింగ్ని మీరు వచ్చి మొత్తం దీని ఆల్ ఓవర్ ది కంట్రీ రిలే చేయండి, లైవ్ ఇవ్వండి. మీకు అక్కడ వైఫై ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు వాళ్ళు కావాలంటే. కాబట్టి మీ వైఫై డాంగిల్స్ ఏవో కూడా తెచ్చుకోండి మీరే. వెబ్ కాస్టింగ్ జరుగుతుంది కదా, వెబ్ కాస్టింగ్ ఈసీ చేయాలి కదా ప్రతి పోలింగ్ స్టేషన్లో. యాక్చువల్లీ లెక్క ప్రకారం చేయాలి. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకోండి, ఇదివరకు ఎలక్షన్స్ తీసుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా సర్వర్ జామ్లు అవుతూ ఉంటాయి. బట్ ఫిరోజ్ ఖాన్ దాదాపు దగ్గరగా వచ్చి ఓడిపోయారు. ఫిరోజ్ ఖాన్ అన్నారు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టబోతుంది అని చెప్పారు. హిందూ క్యాండిడేట్ అన్నారు, కానీ అల్టిమేట్గా ముస్లిం క్యాండిడేటే పెట్టారు. ఇక్కడ హిందూ పెట్టాలంటే మరి నేను ఉన్నాను కదా, ఇక్కడ పెట్టలేరు కదా, భయం, పెట్టనివ్వం కదా మేము. బీఆర్ఎస్ ఓట్లు పడవా హిందూ ఓట్లు? యాదవ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు. అది చూద్దాంలేండి, అతనికి అంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు. బీఆర్ఎస్ ఎలాగూ బండి కార్ఖానాకి వెళ్ళిపోయిందని పాపం వాళ్ళ సుపుత్రుల వారే చెప్పారుగా, కేటీఆర్ గారు. అది అక్కడ ఉంది, రిపేర్లో ఉంది, ఉండనివ్వండి కాస్త, అలా పాపం రెస్ట్ తీసుకునివ్వండి. తిరిగి అంబాసిడర్ గారు చాలా అలసిపోయింది, అవుట్డేటెడ్ కూడా అయిపోయింది, అక్కడ ఉండనివ్వండి దాన్ని. కాంగ్రెస్ ఎంత డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది అని అంటే వాళ్ళకి అంత విలువ లేదు ముస్లిమ్స్ అంటే. డమ్మీ క్యాండిడేట్ డమ్మీ, మనం ఆ వంట దాని తోలు బొమ్మల ఆటలో బొమ్మలను ఆడిస్తాం కదా, అలాంటి బొమ్మలు పెట్టారు పాపం. సో మీరు గెలవాలంటే ముస్లిం ఓటు కూడా మీకు పోలు కావాలి, అంగీకరిస్తారా ఈ మాట? అంగీకరిస్తాను, వేస్తారు కూడా వాళ్ళు. ఎందుకు వేయాలి మాధవీలతకు ముస్లింస్ ఓటు? ఎందుకంటే వాళ్ళ కింద అన్యాయం అయిపోయారు కాబట్టి. దారుసలాం బ్యాంకుకి వెళ్తే తెలుస్తుంది మీకు ఎంత భయంకరంగా వడ్డీలు తీసుకొని ఆ చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లోన్లు డబ్బులు ఇచ్చి మరి వడ్డీలు తీసుకొని మరీ ఇప్పిస్తారు వాళ్ళు. అసలు ఏం అన్యాయం అండి. ఆటోవాడు ఎప్పుడైనా అంతకన్నా ఇంప్రూవ్ అయ్యాడా? మీరు చూడండి, మన పక్కన ఇటు మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంటును వదిలేస్తే మనం సమోసా అమ్మే అబ్బాయి అతని కొడుకు IITN అయ్యాడు అని విన్నాం. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచి విన్నారా ఆ మాట? एक पसमंदा का बच्चा, ऑटो चलाने वाला बच्चा का बच्चा, रिक्शा चलाने वाले का बच्चा, ये हुआ वो हुआ అని. అబ్బే, ఆటోవాడు ఇంకా రిక్షావాడు అయిపోతాడు, రిక్షావాడు అది కూడా తాకట్టు పెట్టుకొని ఇంకో చిన్నవాడు అయిపోతాడు. ఎందుకు ఎన్నెన్ క్రికెట్ అయ్యారు మహమ్మద్ సిరాజ్? ఇప్పుడు అవునయ్యా, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు అతనేమి, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు. అలా మరి మీరు 40 ఏళ్ల నుంచి ఒక్క సిరాజ్ పేరు ఇచ్చారు మీరు. అది నా దగ్గర ఇంకా అంత 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని డబ్బులు లేక కొంచెం వాళ్ళ మెడికల్ కాలేజీకి వెళ్ళి, అయ్యా బాబు మాకు సీట్ ఇవ్వండి, మేము 30 లక్షలే కట్టుకోగలుగుతాము అని అంటే కూడా, నీ బతుకి నీకు మెడికల్ సీట్ ఎందుకురా, 65 లక్షలు 70 లక్షలు ఇస్తే తప్ప మేము సీట్ ఇవ్వలేము, నువ్వు పోయి ఒక కిరాణా దుకాణం ఓపెన్ చేసుకొని అక్కడ కూర్చోపో అని వాళ్ళ ముస్లింలే అన్నవాళ్ళు వీళ్ళందరూ. కానీ మాధవీలతకు ముస్లింలు ఎందుకు ఓటేయాలి? మసీదు ముందు నిల్చొని ధనస్సు పట్టుకొని అట్లా సిగ్నల్ ఇచ్చినందుక అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు? ఏముంది, కెమెరామెన్కి ఏముంది లేండి,
ఓ మొబైల్ పట్టుకునే వాడిది ఏముంది పాపం. ఇప్పుడు మీరు కెమెరా ఉంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ తిప్పొచ్చు మీ కెమెరాని. అలా ఓ మొబైల్ పట్టుకున్నాడు ఆ పిల్లాడు, వాడికి కావాల్సిన వైపు వాడు తిప్పుకున్నాడు. అది మీకు కనబడట్లేదా అక్కడ మసీదు ఉందని? నాకు కనిపించాలంటే నా వెనక ఉన్న కెమెరాలో కూడా మసీదు కనిపించాలి కదా. నేను బాణం వేసిన ఏ యాంగిల్ కెమెరాలోనైనా మసీదు ఉందా? నా బాణం వేస్తున్న టైంలో ఏ కెమెరా యాంగిల్లోనే మసీదు ఉందా? అసలు మీ బాణం ఎందుకు వేయాల్సి వచ్చింది? శ్రీరామనవమి రోజు, రామచంద్రుడు పుట్టినరోజు, ఎవడబ్బ సొమ్ము నన్ను ఆపడానికి, రామబాణం వేయడానికి? కానీ అక్కడ ఎగ్జాక్ట్లీ మసీదు మీరు అదే అంటున్నా, మసీదు నా ముందు ఉంది అని చెప్పడానికి కెమెరా ఫ్రేమ్ లో మసీదు ఉండాలి కదా. లేదా అసలు జరిగింది ఏంటి? 100 మీటర్ల దూరంలో అక్కడ కనబడుతుంది కెమెరా ఫ్రేమ్ లో. ఎవరికైనా ఒక ఫ్రేమ్ చూడడం వస్తే ఏ కంప్లైంట్ పట్టుకొని వీళ్ళు రెచ్చిపోతున్నారో అదే మొబైల్లో నేను రామబాణం వేసేటప్పుడు నా ముందు మసీదు ఉందా? మసీదు లేదు. ఆ మొబైల్ని మీరందరూ మరి మీడియా వాళ్ళు కదా, యాంగిల్ క్యాల్కులేట్ చేయండి. ఆ మొబైల్ ఫోను నన్ను దాటి, ఒక పాతబడ్డ బిల్డింగ్ని దాటి, ఒక సందు పెద్ద రోడ్డు 30 ఫీట్ల రోడ్డును దాటి అప్పుడు మసీదు వైపు ప్యాన్ అయ్యింది. అంటే ఎంత డిస్టెన్స్ ఉంది? ఎంత డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ? సుమారు మీకు ఇంచుమించు ఒక 80-90-100 ఫీట్లు దాటి ఉంటుందండి. ఇంకా 100 ఫీట్లు అక్కడ ఇంకా దాటి ఉంటుంది. కనబడట్లేదు. మీరు బాణం ఇట్లా వేసేటప్పుడు మీకు కనబడట్లేదు. అది ఎందుకు కనిపిస్తుందండి? ఆకాశంలో వేస్తుంటే బాణం పైగా. ఇప్పుడు మీరు బాణం ఇలా వేస్తారు, మీకు అది ఆకాశం కదా కనిపించేది. మీకు ఇలా మధ్యది ఎలా కనిపిస్తుంది? ఇలా మధ్య వైపు వెళ్తే నేను ఈ లెవెల్లో వేయాలి, నేను ఈ లెవెల్లో వేసాను బాణం. ఘటన వల్ల చాలా మంది మాధవీలతకు ఓటేద్దాం అనుకున్న ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ కూడా దూరం అయ్యారు. అంటే అది మీరు అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. అసదుద్దీన్ అట్లే అనుకుంటున్నా, హ్యాపీగా ఫీల్ అవ్వండి. కాఫీ ఫీల్ అవుతాం. మీరు గెలిచిన, ఆయన గెలిచిన, నాకు ఎవరు గెలిచిన, ఆయన జర్నలిస్ట్. నేను మీకు అదే చెప్తున్నానండి. అలా అనుకుంటే అంటే అది మీ వర్షన్, దాట్స్ యువర్ వర్షన్. అసదుద్దీన్ది కూడా అదే వర్షన్. ఎందుకంటే అసదుద్దీన్ దగ్గర ఇంతకన్నా 3 పాయింట్లు లేవుగా. మేనిఫెస్టో లేని బ్యారిస్టర్కి ఏం పాయింట్లు ఉన్నాయి అక్కడ? ఓ పాయింట్ బీఫ్ కావో, ఒక పాయింట్ నా బాణం. ఈ 10 రోజులు పాడిందా పాటరా, పాచపళ్ళ దాసరాని ఇదే పాడుతున్నాడు అక్కడ. పాడుకోమనండి. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డు లాగా. మాధవీలత మరొక నుపుర్ శర్మ అంటారు అసదుద్దీన్ ఓవైసీ. అది అన్యతని మాట్లాడి అంతకన్నా తిరగలేడు కదండి. గుడిగుడు కొంచెం గుండా రాగం అటు తిరుగుతా ఉన్నాడు ఇట్లా పాపం. ఏం మాట్లాడు కాదా? నుపుర్ శర్మ కాదా? నూపూర్ శర్మ గారే. మాధవీలతనే. ఆవిడ ముద్ద వేరు, నా ముద్ద వేరు. కంపారిజన్ మీరు లైక్ చేస్తారా, డిస్లైక్ చేస్తారా? లైకులు డిస్లైకులు నేనని చెప్తా. నేను ఏ అమ్మవారితోనూ నేను వచ్చింది ఎందుకు ఇక్కడ అసదుద్దీన్ చేసిన ప్రతి దుర్మార్గాన్ని బట్టబయలు చేయడానికి వచ్చాను నేను ఇక్కడ. క్లియర్, అబ్సల్యూట్లీ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్ నోట్. ఏ విధంగా కాంగ్రెస్తో కుంభక్కైతున్నారు వీళ్ళు, ఏ విధంగా హిందూ ముస్లింలు అందరినీ మోసం చేస్తున్నారు వీళ్ళు, ఏ విధంగా మతం అనే పేరు మీద దేశాన్ని ఒకటి అవ్వనివ్వకుండా 2 ముక్కల కింద త్రుంచుతున్నారు వీళ్ళు. ఈ వ్యక్తికి స్త్రీల మీద గౌరవం లేదు, ఈ వ్యక్తికి స్త్రీల బాధ పట్ల దయ లేదు. ఇది నిరూపించడానికి వచ్చాను నేను. ఏ విధంగా పోలింగ్ పేరట వీళ్ళ అన్యాయాలు, అత్యాచారాలు, అక్రమాలు చేస్తున్నారో చూపించడానికి వచ్చాను. ఏ విధంగా బీజేపీ పోలింగ్ ఏజెంట్స్ని వీళ్ళు పోలింగ్ రోజున బెదిరించి హింస పెడుతున్నారో చూపించడానికి బయటకు వచ్చాను. ఏ విధంగా వీళ్ళ వల్ల పస్మందా ముస్లింలు కూడా అన్యాయం అయిపోతున్నారు, షియా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, ఆగా కమ్యూనిటీ అన్యాయం అయిపోతుంది, అహ్మదియాస్ని వీళ్ళు ముస్లింలే గారని తీసి అవతల బారేయండి అని చెప్పడానికి ఎవడబ్బా సొమ్ము? నువ్వేమన్నా ఇస్లాం ఠేకేదారివా? అంత ఇస్లాం ఠేకేదారివైతే ఎందుకు వడ్డీ మీద తీసుకుంటూ నువ్వు హరాంగా